అంటే అది వెళ్ళిపోయేదాకా మనం వెయిట్ చేయాలంటారా? మనమే ఇట్ విల్ పీల్ ఆఫ్ అండి. ఇట్ ఓన్లీ విల్ పీల్ ఆఫ్. అంటే కింద న్యాచురల్ లేయర్ ఫామ్ అయింది అంటే నార్మల్ స్కిన్ పైన ఆటోమేటికలీ ఫాలో ఆఫ్ అవుతుంది. సో ప్రిమెచ్యూర్గా అది ముందే అవ్వకముందే మనం పీల్ ఆఫ్ చేయకూడదు. సో ఇవన్నీ చేస్తే మరి అది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. లేదంటే మళ్ళీ బ్లాక్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పోస్ట్ ప్రొసీజర్ డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ అంటే ప్రాబ్లమ్ని బట్టి డాక్టర్ వుడ్ హ్యావ్ సజెస్టెడ్ అండి ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయాలని. నైట్ క్రీమ్స్ ఉంటాయి బ్లాక్ మార్క్స్ పోవడానికి, పింపుల్స్ క్రీమ్స్, మాయిశ్చరైజర్, ఇవన్నీ మినిమం బేసిక్ థింగ్స్ ఎవ్రీ పర్సన్ షుడ్ ఫాలో అనమాట పోస్ట్ ప్రొసీజర్. అప్పుడు కాంప్లికేషన్స్ ఆఫ్ ద పీల్స్ అనేది చాలా వరకు తగ్గుతాయి ఆర్ రియల్లీ డజంట్ హ్యాపెన్ అనమాట. అది అవాయిడ్ చేయాలంటే సన్ స్క్రీన్ లోషన్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ. అంటే ఇది ఎంతవరకు ప్రిఫర్ అంటారు? సన్ స్క్రీన్ లోషన్ మస్ట్ అంటారా బయటికి వెళ్ళేప్పుడు? సన్ స్క్రీన్ ఈజ్ ఎ మస్ట్ అండి. దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము ఏదైనా పేషెంట్కి ఆర్ నా స్కిన్ ట్యాన్ అవ్వకూడదు. ఈవెన్ ఎట్ దిస్ ఏజ్ 20-25 ఎవ్రీవన్ గోస్ అవుట్, రోజు బయటికి వెళ్తారు. సో డెఫినెట్లీ సన్ బర్న్ కానీ ట్యానింగ్ కానీ అవ్వకూడదు అంటే సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడాలి. అండ్ ఈ సన్ స్క్రీన్స్ SPF మినిమం 30 అయితే డెఫినెట్లీ ఉండాలి. సెన్సిటివ్ స్కిన్ ఉంది, ఈజీగా రెడ్ అయిపోతున్నారు అంటే ఈవెన్ 50 SPF సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా పెట్టుకోవాలి సన్ స్క్రీన్? ఎవ్రీ 3 to 4 hours సన్ స్క్రీన్ అనేది రిపీట్ చేయాలండి. అంటే 3 to 4 hours మనం అప్లై చేస్తూ ఉండాలంటారు సన్ స్క్రీన్? డెఫినెట్లీ అప్లై చేయాలండి. అండ్ మనం ఫేస్ వాష్ చేసే పెట్టాలి అనేది ఏమి ఉండదు. యూ కెన్ ఈవెన్ అప్లై ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్. ప్రీవియస్ కోట్ పైన మనం మళ్ళీ రీఅప్లై చేయొచ్చు. అండ్ గ్రీజీగా ఉంటుంది అని చాలా మంది కంప్లైంట్, చాలా మంది ఆయిలీగా ఉంటుంది సన్ స్క్రీన్ లోషన్ అని కంప్లైంట్ చేస్తారు. దే డోంట్ ప్రిఫర్ టు అప్లై ఇట్ ఎట్ ఆల్. ఈవెన్ ఇప్పుడు మనకు చాలా సన్ స్క్రీన్స్ వాటర్ బేస్డ్ వస్తున్నాయి ఆర్ జెల్ బేస్డ్. అంటే ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి పర్టికులర్లీ యూ కెన్ యూస్ దిస్ టైప్ కంఫర్టబుల్లీ. అండ్ ఈవెన్ కాంపాక్ట్ పౌడర్స్ ఆర్ కమింగ్ విత్ అన్ SPF చెప్పాలి అంటే. సో దాట్ ఆల్సో విల్ హెల్ప్ టు సాల్వ్ యర్ ప్రాబ్లమ్. అంటే సన్ స్క్రీన్ పెట్టుకొని వాటిపైన స్టిల్ యూ కెన్ పుట్ పౌడర్స్. అండ్ సన్ స్క్రీన్ పెట్టుకుని దానిపైన ఏం క్రీమ్స్ పెట్టుకోకూడదా, మా రెగ్యులర్ క్రీమ్స్ పెట్టుకోకూడదు, మెనీ డౌట్స్ ఉంటాయి. డెఫినెట్లీ యూ కెన్ పుట్ ఎనీ క్రీమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ అండ్ యూ కెన్ పుట్ యువర్ ఫౌండేషన్స్. అండ్ ఈవెన్ అంటే మనం సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేశాక మేకప్ కూడా వేసుకోవచ్చు. డెఫినెట్లీ యూ కెన్ పుట్ అండి. యాక్చువల్లీ వీటిలో ఏంటంటే ఫౌండేషన్స్ దే హ్యావ్ సమ్ ఒపేక్ పార్టికల్స్, అంటే దే హ్యావ్ సమ్ ఒపేక్ అండ్ దట్ ఇంక్రీజెస్ ద ఎఫికసీ ఆఫ్ సన్ స్క్రీన్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. అండ్ ఈవెన్ పౌడర్స్ వేసుకోవడం వల్ల కూడా మీ ఎఫికసీ ఆఫ్ సన్ స్క్రీన్ ఏమీ తగ్గదు. సో కంఫర్టబుల్ యూ కెన్ పుట్ యువర్ సన్ స్క్రీన్ దాన్ టాప్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా మన మేకప్ కూడా వాడుకోవచ్చు అనమాట. డాక్టర్ టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్ లోషన్స్ కూడా ఉంటాయంటారా? సన్ స్క్రీన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లోషన్ ఫామ్, క్రీమ్ ఫామ్, పౌడర్ ఫామ్, ఇవన్నీ డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. టింటెడ్ సన్ స్క్రీన్స్ కూడా వస్తుంది. టింటెడ్ అంటే దాంట్లో కూడా మైల్డ్ ఫౌండేషన్ మిక్స్డ్ సన్ స్క్రీన్స్ అనేవి కూడా వస్తుందండి. సో మీ స్కిన్ టైప్ని బట్టి కలర్స్ ఒక 2-3 షేడ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు సన్ స్క్రీన్లో కలర్స్లో కూడా. సో మీ స్కిన్ టైప్ అంటే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ అండ్ డస్కీ స్కిన్ ఉందా, ఎలా ఉంది అనే దాన్ని బట్టి కలర్ కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. సో ఇండోర్లో ఉండే వాళ్ళకి ఎక్కువ IR రేడియేషన్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఫ్రమ్ ద స్క్రీన్స్ ఉన్నప్పుడు ఆర్ వర్కింగ్ ఇన్ ద కిచెన్ అలా ఉన్నప్పుడు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ నుంచి ప్రొటెక్షన్ కోసం కూడా వీ హ్యావ్ సన్ స్క్రీన్స్ నా. సో ఈవెన్ ఇండోర్స్ ఉంటే కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయడం అనేది ప్రిఫరబుల్. సో ఈ ఎడ్యుకేషన్ మినిమం థింగ్ అండ్ సంథింగ్ పీపుల్ విల్ సమ్మర్లో ఒకటే వాడతారు, మిగతా సీజన్స్లో సమ్మర్లోనే ఎక్కువగా సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉంటారు. అలా కాదండి, ఎనీ సీజన్ వెదర్ యు ఆర్ ఇన్ ఎ వెరీ కోల్డ్ ప్లేస్. ఇప్పుడు ఏదో మౌంటైన్ హిల్లీ ఏరియాకి వెళ్ళాము, మౌంటైన్స్ స్నో ఉంది, స్టిల్ యూ హ్యావ్ టు యూస్. ఓకే, స్నోలో కూడా మనం సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి. ఎందుకు అంటే దెర్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఫ్రమ్ దట్ స్నో అనమాట. సన్ లైట్ రిఫ్లెక్ట్స్ మోర్ ఫ్రమ్ ఏ సచ్ ప్లేసెస్. సో ఈవెన్ వెదర్ యు ఆర్ ఇన్ దట్ ప్లేస్ ఆల్సో సన్ స్క్రీన్ ఇస్ ఎ మస్ట్. డాక్టర్ గారు చివరిగా మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి, మీకు ఇంకా ఈ సన్ స్క్రీన్స్ గురించి కానీ మీ పింపుల్స్ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ లెట్ us know or write to us అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని హెల్త్ టిప్స్, రెమెడీస్, ఎక్స్పర్ట్ అడ్వైస్, న్యూట్రిషన్ డైట్ కోసం మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే వయసుకు సంబంధించిన వ్యాధి. వయసు పెరిగే కొద్దీ 50 నుండి 60 సంవత్సరాలు దాటిన తర్వాత మోకాళ్ళ అరుగుదల, మోకాళ్ళ పై నుండి ఒక పొర ఏంటి అరుగుదల వల్ల పొర కార్టిలేజ్ అంటాం. ఆ కార్టిలేజ్